స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, మనకి ప్రొనౌన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా ఉపయోగించేది. ఈ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో మనకి ఈ పర్సనల్ ప్రొనౌన్ చార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఐవి ఇదే హీ షీట్లు అనే ప్రొనౌన్స్ ఉంటాయి. ఐ హీ షీట్లను సింగులర్స్ అంటారు, ఏకవచనాలు. వియుదేలను ప్లూరల్స్ అని చెప్పని అంటారు. మీరు వీటి గురించి ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ కూడా మీకు కావాలనుకుంటే పార్ట్ 2 అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రీల్ని మీరు షేర్ చేసి మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ ప్రొనౌన్స్ని 3 పర్సన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కింద. ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కేస్ వాక్య ప్రారంభంలో ఉండేవి, ఆబ్జెక్టివ్ కేస్ వాక్యం చివరిలో ఉండేవి, పొజిటివ్ కేస్ మనకి ఏదైనా కలిగి ఉన్న వాటిని చెప్పడానికి, రిఫ్లెక్సివ్ కేస్ అంటే మనకి డూయర్ ఆఫ్ ద యాక్షన్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఒక్కళ్ళు అయినప్పుడు ఎలా చెప్పొచ్చో చెప్పబోతున్నాను అనమాట. మీరు చూడండి, సబ్జెక్టివ్ కేసులో ఐ అంటే నేను, వి అంటే మేము కింద వస్తుందన్నమాట. సెకండ్ పర్సన్ వచ్చేసి యు అంటే నువ్వు లేదా మీరు అనేది వస్తుంది. దే అంటే థర్డ్ పర్సన్లో వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె.